డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహిళా బిల్లును మేం తెచ్చినప్పుడు బీజేపీ అడ్డుకున్నదని ఆరోపించారు. హడావిడిగా బిల్లులను ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించారు ఆది శ్రీనివాస్. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్పై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రాలకు జరగబోతున్నటువంటి నష్టము జరిగేటువంటి నష్టాన్ని కండ్లకు కట్టినట్టుగా మొన్నటి ప్రెస్ మీట్ ద్వారా లేదు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భంలో వాస్తవాలు ఒకవేళ వీటిలో ఉండుంటే వీటిపైన మేము చర్చిస్తామనే మాట మాట్లాడకుండా ఇది అంకెల గారెడితోటి వారు ఉత్తరాదిలో సీట్లను పెంచుకొని దక్షిణాది రాష్ట్రం సంబంధం లేకుండా ఈరోజు రాజ్యాన్ని ఏలాలి దేశాన్ని ఏలాలి చెప్పినటువంటి పరిస్థితిని ఈరోజు మీరు తప్పొట్టిగా చేసేటువంటి ప్రయత్నం. ఈరోజు వారు హైబ్రిడ్ మూడ్లో 50% దామాష ప్రకారం 50% ఈరోజు ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా వనరులు సమకూరుస్తున్నటువంటి ప్రాంతాలకు సీట్లు ఇవ్వాలని చెప్పంటే దాన్ని కూడా విమర్శ కోణం చూస్తున్నారు. ఈరోజు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పినటువంటి ఆలోచన ఈశాన్య రాష్ట్రాల్లో 36 లక్షలకు 40 లక్షలకు ఒక ఎంపీ సీట్ మనం ఇస్తలేము. అక్కడ దేశ్కి నేత అనేటువంటి ఆలోచనతో కేసీఆర్ అడవడేసి మరి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కానీ మరి ఈ నలుగురిలో సరే ఒకరికి కవిత కొత్త పార్టీ పెడతట్టు అదే పాత టీఆర్ఎస్ఏ మళ్ళీ రావడానికి అవకాశం ఉందంటే సందర్భం ఆమెను పక్కన పెడితే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు ఈ పునర్విభజన పైన మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు.